మెల్లగా కొట్రా. స్లో మమ్మీ, నువ్వు కూడా మెల్లగా కొట్టు. ఏయ్, ఏంటి కోలాటం ఆడుతున్నారా? గట్టి కొట్టు. కొట్టు. ఒరే, ఇంత గట్టిగా కొట్టావేంట్రా నిన్ను? మమ్మీ, మా అమ్మనే ఇరికించాలని చూస్తారా? ఎప్పుడు చెప్పేదే కదా చెప్తావు. నాకే పాపం తెలీదు, నన్ను నమ్ము అనే కదా చెప్తావు. ఆ మాట విని విని నా చెవులు కూడా సిగ్గుపడుతుంటాయి. చెప్పిన మాటలే పదే పదే చెప్పడానికి నీకు సిగ్గు లేకపోయినా వినటానికి నాకు సిగ్గుగా ఉంది. అలా మాట్లాడుకు సూర్య. నేను చెప్పేది నిజం కాబట్టి. ఒక్కసారి చెప్పినా 100 సార్లు చెప్పినా నిజం మారదు కాబట్టి. ఒకే మాటని 100 సార్లు చెప్పడానికి నేను సిగ్గుపడ్డం లేదు సూర్య. ఒక్కసారి నా గురించి నా ప్లేస్ లో ఉండి ఆలోచించు సూర్య. చచ్చా, నీ ప్లేస్ లో నేనుండడం ఏంటి? అసలు నీ ప్లేస్ లో నన్ను ఎలా ఊహించుకుంటాననుకున్నావు? నీ ప్లేస్ లోకి వెళ్లాల్సిన సిచ్యువేషన్ వస్తే ఏ చెట్టుకో ఉరేసుకొని చస్తాను గాని నీ ప్లేస్ లోకి మాత్రం రాను. దయచేసి నన్నులా ఉండని. చూడు, నిన్ను చూసో నీ బిడ్డను చూసో మిమ్మల్ని ఇంట్లోకి రానివ్వలేదు. రుక్మిణి రూపలాగా ఉండడం వల్ల ఈ ఇంట్లో రూప కనిపించకపోయినా రూపలేని లోటైనా కనిపించకుండా ఉంటుందని మిమ్మల్ని రానిచ్చాను. అంతేగాని నీ ఎక్స్ప్లెనేషన్ వింటానికి కాదు. ముందెక్కడి నుంచి వెళ్ళు. వెళ్తాను సూర్య. నన్ను నమ్మకపోయినా పర్వాలేదు కానీ నా పేరు మీదొచ్చిన ఆ కొరియర్ని మాత్రం నమ్మకు. ఆ కొరియర్కి నాకు ఎటువంటి సంబంధం లేదు. అందులో ఉన్న ఒక్క అక్షరం కూడా నిజం కాదు. మన బిడ్డ మీద ఒట్టేసి. పిచ్చిగా మాట్లాడుకో. ఇంకొకసారి నా బిడ్డ మీద ఒట్టేసావంటే అదే నీకు ఆఖరి రోజు అవుతుంది. మర్యాదగా వెళ్ళు. వెళతావా, నన్ను గెంటేమంటావా? ఏంటి తాతయ్య, ఎందుకంత గట్టిగా అరిచారు? అమ్మమ్మ మీరు ఎందుకు చేశారు? ఒక్క భుజం మీద మాత్రమే కాదురా, ఆడపిల్లని ఇక్కడ 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 ఎక్కడ ముట్టుకున్నా తప్పేరా? ఆడవాళ్ళ మీద చేయడం తప్పని మీరే కదా చెప్పారు. మరెందుకు అమ్మమ్మ మీద చేశారు? ఎందుకంటే మీ తాతయ్య మీ అమ్మమ్మకి భర్త కాబట్టి. భార్య మీద చెయ్యి వేసే హక్కు. నా తమ్ముడికి అంత మంచి జరగాలని పూజ చేద్దాం అనుకుని బయలుదేరాం. దారిలో యాక్సిడెంట్ జరిగింది. అయ్యో పాపం. తాతయ్య, వీళ్ళు మంచి పని కోసమే కదా ఊరికి వెళ్ళింది. ఆయన దేవుడెందుకు వీళ్ళు యాక్సిడెంట్ అయ్యేలా చేశాడు? వీళ్ళు అబద్ధం చెప్తా ఉండారు బంటి. వీళ్ళు పోయి ఉండేది
మంచి పని కోసం అయి ఉండదు, వేరే ఏదో పని మీద పోయినట్టుండారు. ఆ పని ఖచ్చితంగా చెడ్డ పని అయి ఉంటాది. అందుకే ఆ దేవుడు వీళ్ళకి ఇట్లా చేసి ఉంటాడు. అవునా, నేను ఒకసారి చెక్ చేస్తా. వీడేంటి డిటెక్టివ్ లాగా ఎంత దగ్గరకు వచ్చి చూస్తున్నాడు? అవునమ్మా, నువ్వు చెప్పేది నిజమే. వీళ్ళు అబద్ధం ఆడుతున్నారు. ఇది యాక్సిడెంట్ కాదు. ఎవరో బాగా కుళ్ళబలిచినట్టున్నారు. ఏమంటా అన్నావు బంటి? ఎవరో వీళ్ళనెందుకు కుళ్ళబడుస్తారు? అమ్మా, ఈ గాయాలను చూస్తుంటే యాక్సిడెంట్ గాయాల లేవమ్మా, కర్రలతో కొట్టినట్టున్నారు. బంటి, కర్రలతో ఎవరు కొడతారు బంటి? యాక్సిడెంట్ అయినప్పుడు కర్రల మీద పడుండొచ్చు. నీకేం తెలీదు, నువ్వు సైలెంట్ గా ఉండు బంటి. అయ్యో అమ్మా, కార్ల నుంచి కర్రల మీద పడాలంటే కనీసం కార్ అద్దాల్లో నుంచి బయటికి వచ్చి ఉండాలి కదా.